పిల్లల్లో వాళ్ళ ఏజ్‌ని బట్టి వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం అనేది చేంజ్ అవుతా ఉంటది. ముఖ్యంగా మనము అప్పుడే పుట్టిన పసిపిల్లలు అంటే నవజాత శిశువుల దగ్గర నుంచి 6 నెలల వరకు ఉండే పిల్లల్లో తల్లి పాలకు మించిన పౌష్టికాహారం ఇంకేదీ లేదు. ఓన్లీ తల్లిపాలు. అంటే ఈవెన్ మంచినీళ్ళు కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. 6 నెలల వరకు కంప్లీట్‌గా కేవలం తల్లిపాలు, అది కూడా బేబీ ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు. అంటే బేబీ ఎప్పుడు ఆకలితో ఏడ్చినప్పుడల్లా తల్లి చనుబాలు పట్టాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ తల్లి పాలు ఇచ్చే సమయంలో తల్లి పౌష్టికాహారాలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యము. పిల్లల్లో తల్లిపాల నుంచే వాళ్ళకు ఇమ్యూనిటీ అనేది చాలా ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. అండ్ తల్లిపాలల్లో కావాల్సిన పౌష్టికాహారాలు విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అండ్ అది కాకుండా ఇమ్యూనిటీ కలిగించే యాంటీబాడీస్ కానీ, ఇమ్యూనిటీ సెల్స్ కానీ కూడా తల్లిపాలల్లో పిల్లలకు అనేది వెళ్తూ ఉంటుంది. 6 నెలలు దాటిన తర్వాత తల్లిపాలు కంటిన్యూ చేస్తూనే పైనుంచి మనం సాలిడ్ ఫుడ్స్ అనేది ఇస్తూ ఉండాలి. అంటే లైక్ మనకు ట్రెడిషనల్గా మనం ఇచ్చే ఉగ్గు కావచ్చు, లేదంటే మనం ఇంట్లో వండే వంటలు కావచ్చు, వాళ్ళకు కొంచెము తొందరగా అరిగేలాగా, ఎక్కువగా ఉడికేలాగా చూసుకొని అందులోనూ సెరల్స్ అండ్ పల్సెస్ అంటే మనకు అన్నము అంటే బియ్యముగా ఉండేలాగా, పప్పులు ఉండేలాగా చూసుకొని దాంట్లోనే మనకు విటమిన్స్, మినరల్స్ ఉండేలాగా వెజిటబుల్స్ కానీ అవన్నీ కూడా ఉండేలాగా ఇస్తూ ఉండాలి. కొంచెం రఫ్గా చెప్పాలంటే మనకు 4 నుంచి 5 రంగులు కలిగిన ఆహార పదార్థాలు పిల్లలకు ఇవ్వడం అనేది ముఖ్యము. అందులో మనకు రైస్ తీసుకున్నట్టయితే మనకు వైట్ కలర్లో ఉండే రైస్ కావచ్చు, లేదంటే పప్పులు మనకు యెల్లోయిష్ కలర్లో ఉండే పప్పులు కావచ్చు, అండ్ 2-3 రకాల వెజిటేబుల్స్ అంటే మనకు అది క్యారెట్ కావచ్చు, లేదంటే ఆకుకూరలు గ్రీన్ కలర్లో ఉండే ఆకుకూరలు కావచ్చు, లేదంటే టొమాటోస్ కావచ్చు. సో మనకు ఈ 4-5 కలర్స్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం అనేది కొంచెం ముఖ్యము. ఎందుకంటే వీటిల్లోనే మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ తగినంత మోతాదులో పిల్లలకి మనము ఇచ్చే అవకాశం ఉంటుంది. సో 6 నెలల వరకు కేవలం తల్లిపాలు, అండ్ అది కేవలం తల్లిపాలు ఇచ్చే సమయంలో తల్లి పౌష్టికాహారాలు తినడం అనేది ముఖ్యము. అండ్ 6 నెలలు దాటిన తర్వాత తల్లిపాలతో పాటు మనకు పైనుంచి ఈ సాలిడ్ ఫుడ్స్ అనేవి కూడా స్టార్ట్ చేయాలి. అండ్ మెల్లిమెల్లిగా అంటే 2 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా తల్లిపాలు కంటిన్యూ చేస్తూ ఈ మనం పైనుంచి ఇచ్చే ఆహారాన్ని పెంచుతూ, అండ్ 2 సంవత్సరాలు దాటిన తర్వాత మెల్లిగా తల్లిపాలు కూడా తగ్గించుకొని కేవలం కంప్లీట్గా ఈ ఇంట్లో తయారు చేసే ఆహారం ఇస్తే మంచిది.